ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకి మణిపాల్ యూనివర్సిటీ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఏ పోస్టులకు సంబంధించింది, అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, దీని తర్వాత నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏవి ఉన్నాయి, అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ విధంగా ఉండబోతోంది, ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీని తర్వాత స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ విధంగా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి ఈ ఉద్యోగాలు అనేవి అనేటువంటి విషయాలన్నీ కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే ఈ ఉద్యోగాలు అనేవి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు, ఇవి కంప్లీట్గా నాన్ టీచింగ్ పోస్టులు అనమాట. ఈ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకి మణిపూర్ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది అనమాట. మేడం, మరి ఇది మణిపూర్ కదా, మేము అప్లై చేయొచ్చా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. మీరు నిరాటంకంగా మీరు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి అంటే ఏ ఏ పోస్టులు ఉన్నవి అవి కంప్లీట్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా మనకి 12 రకాలైనటువంటి పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. ఇందులో ఫస్ట్ పోస్ట్ ఏంటంటే సెక్షన్ ఆఫీసర్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్, సీనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, కుక్, లైబ్రరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, అదేవిధంగా ప్యూన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ విధంగా 12 రకాలైనటువంటి పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే జారీ కావడం జరిగిందనమాట. ఇక్కడ ఈ పోస్టుకు సంబంధించి స్కేల్ ఆఫ్ పే అంటే ఒక్కొక్క రకమైనటువంటి పోస్ట్కి ఒక్కొక్క విధంగా అనేది వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సెక్షన్ ఆఫీసర్ విషయానికి వస్తే వీరి యొక్క పే స్కేల్ అనేది 44,900 నుంచి 1,42,400 రూపాయల వరకు ఉంటుంది. ఇది వీరికి లెవెల్ 7 ప్రకారం వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఈ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి మొత్తం 3 పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. ఇందులో కూడాను కేటగిరీ వైజ్గా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే అన్రిజర్వ్డ్కి ఒకటి, ఎస్సీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఇలాగ 3 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయన్నమాట ఈ కేటగిరీలో. సో దీని తర్వాత స్టెనోగ్రాఫర్ వచ్చేసరికి వీరి యొక్క పే స్కేల్ అనేది 35,400 నుంచి 1,12,400 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. వీరికి లెవెల్ 6 ప్రకారం వీరికి శాలరీ పే స్కేల్ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి రెండు పోస్టులు ఉన్నవి స్టెనోగ్రాఫర్లో, ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ కింద ఉందన్నమాట. దీని తర్వాత సీనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే వీరి యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 6 ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్ వీరికి 35,400 నుంచి 1,12,400 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. ఈ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2 పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. ఒక పోస్ట్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్, అదేవిధంగా ఇంకొక పోస్ట్ వచ్చేసరికి ఓబీసీ కింద ఉందన్నమాట. దీని తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ విషయానికి వస్తే వీరి యొక్క పే స్కేల్ వచ్చేసరికి 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. వీరి యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 5 ప్రకారం అనేది వీరికి శాలరీ అనేది ఇవ్వబడుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి ఇందులో మనకి 8 పోస్టులు ఉన్నాయి. 4 అన్రిజర్వ్డ్ కింద, 3 ఎస్టీల కింద, అదేవిధంగా 1 ఓబీసీ కేటగిరీ కింద అనేది క్లియర్గా ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చారు కేటగిరీ వైజ్గా. అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ విషయానికి వస్తే వీరి యొక్క పే స్కేల్ అనేది 25,500 నుంచి 81,100 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. వీరికి లెవెల్ 4 ప్రకారం వీరికి ఈ పే స్కేల్ ఉంటుంది. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా సేమ్ పే స్కేల్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. వీరికి కూడా లెవెల్ 4 ప్రకారం పే స్కేల్ అనేది ఉంటుంది. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ 2 కూడాను 4 పోస్టులు, మొత్తం టోటల్ 8 పోస్టులు అనేవి ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ 3 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి కేటగిరీ వైజ్గా 3 అన్రిజర్వ్ లిస్ట్లో ఉన్నాయి, 1 ఎస్టీ లిస్ట్లో ఉన్నాయి అనమాట. అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 2 అన్రిజర్వ్ లిస్ట్లో, 1 ఎస్టీ, 1 ఎస్సీ విభాగంలో ఉన్నాయి అనమాట. దీని తర్వాత జూనియర్ అసిస్టెంట్ కూడా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఇక్కడ వీరి యొక్క పే స్కేల్ అనేది 19,900 నుంచి 63,200 వరకు ఉంటుందన్నమాట. వీరి యొక్క పే స్కేల్ అనేది లెవెల్ 2 ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొత్తం 10 పోస్టులు ఉన్నాయి ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి సంబంధించి. 6 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ, 3 ఎస్టీకి సంబంధించి ఈ పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. దీని తర్వాత డ్రైవర్ విషయానికి వస్తే, డ్రైవర్ పోస్ట్ విషయానికి వస్తే వీరికి కూడా పే స్కేల్ సేమ్ లెవెల్ 2 ప్రకారం ఇవ్వబడుతూ ఉంటుంది. సో లెవెల్ 2 ప్రకారం చూసుకున్నట్లయితే
19,900 నుంచి 63,200 వరకు వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో వీరి యొక్క శాలరీ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం 3 పోస్టులు ఉన్నాయి డ్రైవర్కి సంబంధించి, ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఎస్టీ, ఒకటి ఓబీసీకి సంబంధించి ఇలా 3 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి అన్నమాట. సో దీని తర్వాత కుక్ విషయానికి వస్తే కుక్ పోస్టు కూడాను లెవెల్ 2 ప్రకారం వీరి యొక్క పే స్కేల్ అనేది ఉంటుంది. వీరి యొక్క శాలరీ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. దీని తర్వాత లైబ్రరీ అటెండెంట్, అదేవిధంగా ల్యాబొరేటరీ అటెండెంట్, ప్యూన్, అదేవిధంగా ఆర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వస్తే వీరి యొక్క పే స్కేల్ అనేది వీరి ముగ్గురికి కూడాను లెవెల్ 1 ప్రకారం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీని ప్రకారం వీరి యొక్క శాలరీ చూసుకున్నట్లయితే 18,000 నుంచి 56,900 రూపాయల వరకు వీరి యొక్క శాలరీ అనేది ఉంటుంది. ఇందులో లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి 1 పోస్టు మాత్రమే ఉంది. అదేవిధంగా ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి 3 పోస్టులు, దీని తర్వాత ప్యూను, మల్టీ టాస్కింగ్కి సంబంధించి మొత్తం 35 పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో లైబ్రరీ అటెండెంట్ చూసుకున్నట్లయితే ఒక ఎస్టీ కేటగిరీలో ఒక పోస్ట్ ఉందన్నమాట. అదేవిధంగా ల్యాబొరేటరీ అటెండెంట్కి చూసుకున్నట్లయితే ఒకటి అన్రిజర్వ్డ్, ఒకటి ఓబీసీ, ఒకటి ఎస్టీకి సంబంధించి ఉంది. ఒకటి ఓబీసీలో కూడాను పీడబ్ల్యూడీ కేటగిరీలో ఉందన్నమాట వేకెన్సీ. దీని తర్వాత ప్యూను, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే 17 అన్రిజర్వ్డ్ కింద ఉన్నాయి. అదేవిధంగా ఒకటి అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ కింద ఉంది. 12 ఎస్టీ కేటగిరీలో ఉన్నాయి, 4 ఓబీసీ, ఒకటి ఎస్సీ కేటగిరీలో. ఈ విధంగా అయితే మనకి 35 పోస్టులు ఈ కేటగిరీ వైజ్గా కూడాను ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి 78 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి 12 రకాలైనటువంటి పోస్టులు, అదేవిధంగా వాటి యొక్క పే స్కేలు, పే లెవెల్, అదేవిధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, దాని తర్వాత కేటగిరీ వైజ్గా కూడాను మనకి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది క్లియర్గా తెలుసుకున్నాం. దీని తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలనేది తెలుసుకుందాం అనమాట. సో ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్గా ఆన్లైన్ అనమాట. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, ఏదైతే మనం ఆన్లైన్లో అప్లై చేసి ఉన్నామో ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మనకి ఇక్కడ ఒక అడ్రస్ అనేది ఇచ్చారనమాట. సో ఆ అడ్రస్కి మనం పంపించాల్సి ఉంటుంది స్పీడ్ పోస్ట్ ద్వారాను. సో అది నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ అడ్రస్ ఏంటంటే ద రిజిస్ట్రార్, మణిపూర్ యూనివర్సిటీ, ఇంఫాల్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఈ అడ్రస్కి మనం ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకున్నామో ఆ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఆ హార్డ్ కాపీ అనేది మనం వీళ్ళకి ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దీని తర్వాత ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి మనకి 500 రూపాయలు ఉంటుంది. అది ఎవరికంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు అప్లికేషన్ ఫీ అనేది మెన్షన్ చేశారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం 300 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీగా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇంకా క్వాలిఫికేషన్స్కి వాటన్నిటికీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోమంటున్నారు. సో అవన్నీ కూడా మనం ఇక్కడే తెలుసుకుందాం. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి కొన్ని క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అవేంటంటే అప్లికేషన్ వచ్చేసరికి మే 15th అనేది స్టార్ట్ అయింది, ఆల్రెడీ మనకి స్టార్ట్ అయింది అనమాట. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 13th తోటి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఏదైతే మనకి ఇందాక నేను అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత ఆ హార్డ్ కాపీ అనేది మనం ఆ సాఫ్ట్ కాపీ అనేది జిరాక్స్ తీసుకొని మనం అడ్రస్ పంపించాలి అని చెప్పని అన్నాను కదా. సో ఆ హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత కూడాను మనకి ఎప్పుడంటే 30th జూన్ లోపు మనకి ఈ ఏదైతే అడ్రస్ చెప్పానో ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్ డేట్స్. 15th మే స్టార్ట్ అయింది ఆల్రెడీ అప్లికేషన్, 13th జూన్ తోటి అప్లికేషన్ డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు, అందరూ అప్లై చేసుకోండి. సో ఇప్పుడు మనకి పోస్ట్ వైజ్గా కొన్ని ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని పోస్టులకి ఇందులో కొన్ని ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట. సో వాటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సెక్షన్ ఆఫీసర్ విషయానికి వస్తే ఈ పోస్టుకు సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. దీంతోపాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ సీనియర్ అసిస్టెంట్ ఇన్ ద లెవెల్ 6 ఆర్ 8 years యాజ్ అసిస్టెంట్ ఇన్ లెవెల్ 4 ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనివర్సిటీ ఆర్ పిఎస్యూ ఆర్ అదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పనిచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఈ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది కూడాను 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ సీనియర్ అసిస్టెంట్గా ఉండాలి, లేదంటే జూనియర్ అసిస్టెంట్గా ఇక్కడ లెవెల్ 4 ప్రకారం ఏదైనా సెంట్రల్ ఆర్ స్టేట్ యూనివర్సిటీలో చేసి ఉండాలి అని చెప్పేసి అని ఇచ్చారు. ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది కూడా ఇచ్చారు. సో ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అనమాట. దీని తర్వాత వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 35 సంవత్సరాలు అనేది ఉండాలి అని చెప్పని ఇచ్చారనమాట. సో ఇది మొత్తం సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయము. సో దీని తర్వాత స్టెనోగ్రాఫర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ప్రొఫిషియన్సీ అనేది 100 words
వర్డ్స్ పర్ మినిట్కి అనేది ఉండాలన్నమాట. దీంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 30/30 వర్డ్ పర్ మినిట్స్ రెస్పెక్టివ్లీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అదేవిధంగా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ జూనియర్ స్టెనోగ్రాఫర్ ఆర్ ఈక్వివలెంట్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. ఇంకా డిజైరబుల్ చూసుకున్నట్లయితే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఏదైతే స్టెనోగ్రాఫర్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అదేంటంటే 10 minutesలో మనం ఒక వర్డ్ పర్ మినిట్ 100 words per minute అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అనేది ఉంటుందన్నమాట. 40 minutes ఇంగ్లీష్కి, అదేవిధంగా 55 minutesకి హిందీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ అనేది 35 years అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి పోస్టులు. దీని తర్వాత సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే ఇందులో బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉండాలి. దీంతోపాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్పర్ డివిజన్ క్లర్క్ అనేది ఉండాలి ఎక్స్పీరియన్స్గా, లేదంటే 4 ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈక్వివలెంట్ ఇన్ ద లెవెల్ 4 ఇన్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ఏదైనా వర్క్ చేసి ఉండాలి అని చెప్పేసి అన్నారు. దీంతోపాటు ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి వీరి యొక్క ఏజ్ విషయానికి వస్తే వీరి యొక్క ఏజ్ వచ్చేసరికి 35 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. సో ఇవి ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. దీని తర్వాత టెక్నికల్ అసిస్టెంట్కి చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, మినిమం 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఆర్ మెయింటెనెన్స్ అనేది ఉండాలన్నమాట, ఎక్స్పీరియన్స్ ల్యాబొరేటరీలో. సో దీంతో పాటు ద ఎక్స్పీరియన్స్ షుడ్ బి ఇన్ యూనివర్సిటీ, రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ PSU ఆర్ అదర్ అటానమస్ బాడీస్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆఫ్ రెప్యూట్ విత్ యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ అట్లీస్ట్ 200 crore ఆర్ మోర్. సో ఈ విధంగా 200 crore టర్న్ ఓవర్ చేసే ఏదైతే అటానమస్ బాడీలో వర్క్ చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఈ పోస్ట్కి డిజైరబుల్ అని చెప్పేసి అని ఇచ్చారు. ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత అసిస్టెంట్ పోస్ట్ని కనుక చూసుకున్నట్లయితే దీనికి కూడాను బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. దీంతో పాటు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ జూనియర్ అసిస్టెంట్ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ యూనివర్సిటీస్ కానీ PSUస్లో కానీ ఇలాగా స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసి ఉండాలి. దీంతో పాటు స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute, లేదంటే స్పీడ్ ఇన్ హిందీ టైపింగ్ 30 words per minute అనేది వచ్చి ఉండాలన్నమాట. దీంతో పాటు ఇంకొకటి ఏమి ఇచ్చారంటే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేవి ఇచ్చారు. సో ఇవన్నీ కూడాను ఈ అసిస్టెంట్ పోస్ట్కి అనేది కావాలి. ఏజ్ వచ్చేసరికి 32 years అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఇది అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. దీని తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి, ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 80 words per minute అనేది ఇచ్చారు. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ మినిమం స్పీడ్ ఆఫ్ 35 or 30 words per minute రెస్పెక్టివ్లీ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది కూడా ఇచ్చారు. ఇంకా డిజైరబుల్ ఏంటంటే ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇచ్చారు. ఏదైతే జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ ఉందో ఆ పోస్ట్కి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అదేంటంటే డిక్టేషన్ పెడతారనమాట. ఒక 10 minutes డిక్టేషన్ అనేది ఉంటుంది. మీరు 80 words per minute అనేది టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీని తర్వాత ట్రాన్స్క్రిప్షన్ అనేది 50 minutes ఇన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్కి 50 minutes ఇస్తారు. 65 minutes అనేది హిందీకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో ఈ ఉద్యోగాలకి అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి 32 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వటం జరిగిందనమాట. సో ఇది టెక్నికల్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. దీని తర్వాత జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఉండాలి, లేదంటే హిందీ టైపింగ్ అయితే 30 words per minute ఉండాలి అని చెప్పేసి అని ఇచ్చారు ఇక్కడ. సో ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేది ఇచ్చారనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 32 years అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డ్రైవర్ పోస్ట్ విషయానికి వస్తే 10th class పాస్ అయి ఉండాలి, పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కూడాను వాళ్ళకి ఉండాలన్నమాట. దీంతో పాటు నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజంకి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి అని చెప్పని అంటున్నారు. దీంతో పాటు ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ మోటార్ వెహికల్స్ ఫర్ అట్లీస్ట్ 5 years ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఈ డ్రైవర్ పోస్ట్కి ఒక 5 సంవత్సరాల పాటు మనకి ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ అనేది కావాలి అని చెప్పని అంటున్నారు. ఈ డ్రైవర్ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 32 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారనమాట. అదేవిధంగా లాస్ట్ కుక్కు విషయానికి వస్తే కుక్కు కూడాను 10th క్లాస్ మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే ITI ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ బేకరీ ఆర్ బేకరీలో మనకి 1 year డ్యూరేషన్ కోర్స్ ఏదైతే ఉందో అది కూడా ఉండాలి అని చెప్పేసి అని ఇచ్చారు. దీంతోపాటు 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ఆర్ క్యాటరింగ్ సర్వీస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గెస్ట్ హౌసెస్ అట్లీస్ట్ 3 స్టార్డ్ హోటల్స్ ఆర్ సిమిలర్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేసినట్టు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి అని చెప్పని అంటున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మొత్తం 32 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది జూనియర్ అసిస్టెంట్, డ్రైవర్, కుక్కు సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఈ విధంగా మెన్షన్ చేశారు. అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్ విషయానికి వస్తే ఇందులో మనకి ఇంటర్ ఆర్ ఈక్వివలెంట్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, లేదంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో సర్టిఫికేట్ కోర్స్ లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. దీంతోపాటు 1 year ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలన్నమాట యాజ్ ఏ లైబ్రరీ అటెండెంట్గా చేసినట్టుగా. అంతేకాకుండా బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి 32 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. దీని తర్వాత లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి దీనికి కూడాను ఇంటర్ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ సెంట్రల్ ఆర్ స్టేట్ బోర్డ్ అనేది ఇచ్చారు, లేదంటే 10th క్లాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ సెంట్రల్ స్టేట్ బోర్డ్ అనేది ఇచ్చారనమాట. సో ఇది ల్యాబొరేటరీ అటెండెన్స్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ 32 years అనేది ఈ ల్యాబొరేటరీ అటెండెంట్కి ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్. దీని తర్వాత ప్యూను, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనేది ఇచ్చారు. ఆ పోస్టుకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయి ఉండాలి, దీంతోపాటు ITI పాస్ అయినటువంటి సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మొత్తం 32 years అనేది ఉందన్నమాట. ఈ ఉద్యోగాలకి ఎలా ఎంపిక చేస్తారంటే ట్రేడ్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకి ఎంపిక చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది లైబ్రరీ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, అదేవిధంగా ప్యూన్కి సంబంధించినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. ఈ విధంగా మనకి ఏవైతే 12 రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయో ఆ 12 రకాలకు సంబంధించి 12 రకాలైనటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, దానికి సంబంధిత ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. దీని తర్వాత రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే ఎవరైతే ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి పోస్టులు, అదేవిధంగా రిలాక్సబుల్ ఫర్ గ్రూప్ సి అండ్ ఎస్ట్ వైల్ గ్రూప్ డి డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అప్ టు 40 years వరకు వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 45 years వరకు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి SC STలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అదేంటంటే హూ హ్యాస్ రెండర్డ్ 3 years కంటిన్యూస్ రెగ్యులర్ service in university in accordance with the instructions or orders issued by the government of India. So government of India ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ప్రకారం అనేది వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ చూడొచ్చు. ఓబీసీకి 3 years, SC STలకి 5 years. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి గవర్నమెంట్ రూల్స్. సో PWD క్యాండిడేట్స్కి 10 years అలా ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం వీరికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి ఎస్పెషల్లీ ఫర్ ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా కోర్సెస్ కావాలన్నా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ చేయొచ్చు. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందన్నమాట. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వలేదో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.